కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులందరికీ, ముఖ్యంగా ఎంతమంది మాట్లాడినటువంటి సోదరుడు తమ్ముడు సురేందర్, రీసెంట్లీ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, మిస్టర్ రాజీవ్, ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు, రాజీవ్ రెడ్డి గారు, ముఖ్యంగా మన యొక్క ప్రాంతం యొక్క కౌన్సిలర్ గారు శ్రీమతి విద్యా గారు, ఈ స్కూల్ను ప్రారంభించినటువంటి సంస్థాపకులు మిస్టర్ సురేష్, మిస్సెస్ భాగ్యలక్ష్మి, ఇక్కడ ఉన్నటువంటి మంచి ఎలిజిబుల్ డైనమిక్ టీచర్స్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, నాకు వేరే జిల్లాలో ప్రోగ్రామ్ ఉంది, కానీ సురేష్ ఈ స్కూల్ను ప్రారంభించిన స్టోరీ విన్న తర్వాత ఒక్కసారి చూడాలనిపించింది. ఆయన మామూలుగా స్కూల్స్ మంచిగా బ్యూటిఫుల్ బిజినెస్ అనే స్కూల్ అండి, వాళ్ళకి ఏబిసిడీ కూడా రావు మామూలుగా, కానీ మంచిగా బిజినెస్ పెట్టుకొని ఒక 4-5 ఏళ్లలో కోట్లు సంపాదిస్తారు. కానీ సురేష్ ఎంసీఏ చదివి పాపం వాళ్ళ వైఫ్ ఆమె బీటెక్ చేసింది, ఆమె కనుక జాబ్ చేయదలుచుకుంటే నెలకు 2 లక్షలు ఈజీగా సంపాదించినది. కానీ వాళ్ళకి ఒక ప్యాషన్ అమ్మాయి చెప్పింది, అమ్మ నువ్వు బీటెక్ చదివి ఎందుకు ఈ రంగానికి వచ్చావంటే, సార్ టీచింగ్ ఈజ్ ప్యాషన్ అంటే అది ప్రాణం, నాకు పంచ ప్రాణాలు. వాళ్ళిద్దరు కలిసి ఈ ప్రాంతంలో ఇవాళ మనం చూస్తున్నాం మిత్రులారా, నిర్మల్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి, మీకు తెలుసు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నవి, లక్షల రూపాయలు ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి. వాళ్ళు మాట్లాడేది రాదు. నాకు అమీర్పేట స్కూల్ తెలుసు, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిని తెలిస్తే 4 లక్షలు. ఇంతకంటే అద్భుతమైన ఏముండదు, అక్కడ ఏమీ ఉండదు. ఎంత ఫీజు ఎక్కువ ఉంటే అంత అద్భుతమని అనుకుంటాం మనం. కానీ సురేష్ ఈ ప్రాంతంలో కేవలం, నేను ఫీజు అడిగాను, మరి ఎన్ని లక్షలు సంవత్సరానికి 1 లక్షలు తీసుకుంటారా ఎంత అని అడిగాను. సార్ 20,000 అని చెప్పారు. ఈ 20,000 తోటి మంచి టీచర్స్ రిక్రూట్ చేయాలంటే అది సాధ్యం కాదు. ఆ బిల్డింగ్ 2 కట్టాలి, దానికోసం అబ్బాయి ఇంగ్లీష్ చేస్తే కళ్ళ మీద కాక తప్పదు. ఆయన పార్ట్ టైం వేరే 2 కాలేజీల్లో పార్ట్ టైం చేసి ఆ వచ్చిన డబ్బును, ఆ నెలకు వచ్చిన జీతాన్ని ఇక్కడ మనం ఇచ్చే ఫీజులకు కలబోసి ఇక్కడ రెంట్ కట్టుండే మంచి టీచర్స్ చూశాను నేను. ఐ వాజ్ ఒరిజినల్లీ, నా పరిచయం మీకు లేదు బహుశా. నేను ఇక్కడ సర్వనగర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా, రంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా 45 సంవత్సరాలు నేను టీచింగ్లో ఉన్నా, కాలేజ్ టీచింగ్లో. నేను ఇంగ్లీష్ లెక్చరర్ ఒరిజినల్గా. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే చాలా చాలా క్యూరియాసిటీగా వింటుంటే ఎక్కడన్నా తప్పు చేస్తాడా, అద్భుతం ఇంగ్లీష్ మా వాళ్ళందరూ కంగ్రాచులేట్ చేస్తున్నా ఆ తల్లికి. అంతేకాదు నాతో అక్కడ మాట్లాడాలి. అండ్ సురేష్ అండ్ అఫ్కోర్స్ భాగ్యలక్ష్మి, ఇంత మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. వాడెవడో నారాయణ శ్రీ చైతన్య గారు 1-1-1-2-2-2 అని అబద్ధాలు దొంగ లెక్క అని చెప్పి ఈ తెలంగాణ సంస్కృతిని నాశనం చేసి పిల్లలను మట్టి యంత్రాలుగా తయారు చేసే అలాంటి వాళ్ళ దగ్గర మనం చేస్తున్నామే. మన పిల్లలు, తెలంగాణ చెందిన పిల్లలు, పాలమూరు ముద్దు బిడ్డలు మరి ఇక్కడికి వచ్చి స్కూల్ పెట్టి తక్కువ దానిస్తే మనం ఎంత సాధించే వాళ్ళు. ఎస్, మీరందరూ నాకు చాలా సంతోషంగా ఉంది. నేను జనరల్ కాలేజ్ స్కూల్ దగ్గరికి వెళ్ళాము, మేము యూనివర్సిటీస్కి వెళ్తాం, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇంత చిన్న పిల్లల దగ్గర ఈ తల్లిదండ్రులకు ఏముంటుంది, నా పిల్లలు డాన్స్ చూడాలని కానీ మేము చెప్పే 2 మాటలు కూడా వినాలని కోరుకుంటుంది. నాకు చాలా సంతోషం. ఈ స్కూల్ ఇంకా అద్భుతమైన అభివృద్ధి చెంది ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో తక్కువ ఫీజులో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే నేను మీతో చివరికి 4-5 నిమిషాల తర్వాత ఒక రహస్యమైన కోరిక కోరుతా. అంతకు ముందు ఒక విషయం మాట్లాడతాను. ఫ్రెండ్స్, మనందరికీ ఏంటంటే వేరే వాళ్ళు ఉంది, ఈ ఊరు ఈ స్కూల్లో చదివిస్తున్న వాళ్ళు కాకుండా బయటకు ఉన్నారు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉన్నారు, 10th క్లాస్ అమ్మాయిలు ఉన్నారు. మన పిల్లలు అద్భుతంగా రాణించాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మొదటి, మనము మన పిల్లలతో, ఇప్పుడు సురేంద్ర గారు మంచి విషయం చెప్పారు, మనము టీవీలు చూసుకుంటూ దరిద్రం సీరియల్ చూసుకుంటా మన పిల్లలు చదవమంటే ఎలా చదువుతారండి? ఇవాళ సీరియల్స్ ఎంత ఘోరమైన పని చేస్తారంటే, ఈ సైకాలజిస్ట్ ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి ఎవరు వస్తారంటే 2 రకాల రోగస్తులు వస్తారు. ఎవరంటే సీరియల్ చూసి అత్త మామలు వస్తారు, అత్త కోడలు వస్తారు. ఏముంటుంది సీరియల్స్లో? అత్తకు మంది ఎక్కడ చంపాలి, తోటి కోడలు ఎట్ల మంది చంపాలి, ఇవే ఉండదు. అంటే అది కనుక చూస్తే పెళ్లిగా అమ్మాయిలు పెళ్లి చేసుకోరు, ఇది నేర్చుకోవడం కానీ. అలాంటి సీరియల్ చూసి ఆఖరికేమిటది, శుక్రవారం సీరియల్ వస్తుంటుంది. ఏంటి, ఆ కోడలు తీసుకుపోతుంది, కాఫీ తీసుకొని పోతుంది, అత్తగారు కాఫీ తీసుకొని కాఫీ ఇస్తుంది. అత్త ఓకే బేటా కాఫీ ఇస్తున్నావు అని కాఫీ తీసుకుంటే ఈమె ఆ కొమ్ము చాట దాంట్లో చావు తీసుకొని కట్టిన పడుతుంది. సశేషము మంగళవారం వరకు అట్లే పానం ఉగ్గబట్టుకోండి. నిద్ర రాదు, సచ్చినా బక్కినా రాత్రి కూడా వండుకుంటే అరే సచ్చినా కోడలైతే అంత నచ్చింది
అత్త అయితేనే అరే పాపం అత్త. ఇలాంటి దరిద్ర సీరియల్ చూస్తున్నాం మనం దేశంలో. దురదృష్టశాత్తు నా తండ్రులారా వినాయక చవితి గణేష ఉత్సవాల్లో కూడా మనం చేస్తున్న పని ఏంటంటే ఈ దేశం యొక్క సంస్కృతి ఏమైనా ప్రతిబింబిస్తుందా? ఓ రాణా ప్రతాప్, ఓ ఝాన్సీ రాణి ఇవి కాదు. డాన్స్ పిచ్చి పిచ్చి డాన్స్ వేయడం ఇది కాదు కదా మనం నేర్పాల్సింది. ఇంకా నేను మీరు మీ పిల్లలతో కనీసం కొంత టైం స్పెండ్ చేస్తుండ్రా? పిల్లలతో చాలా మంది వాళ్ళు బిజీ అయిపోయి అమ్మనేమో సీరియల్లో బిజీ, నాన్ననేమో బయట పోయి రియల్ ఎస్టేట్ బిజీ. వాళ్ళు వచ్చి పిల్లలు పడుకుంటారు. ఏం జరుగుతుంది? పిల్లల మీద అటెన్షన్ శ్రద్ధ పెట్టలేక పిల్లలు బయట ఎవరన్నా ఆడపిల్లలు ఉన్నారనుకోండి, బయటకు వెళ్తారు, స్కూల్కి వెళ్తుంటారు, కూడా పిల్లవాడు సో బ్యూటిఫుల్ అంటారు. బ్యూటిఫుల్ అంటే పడమని ప్రపంచంలో ఉన్నాడా? ఇలా దేవతలు కూడా దేవుళ్ళని కూడా మనం తెచ్చుకుంటాం. నువ్వు అందగాడు వీరుడు విషయం అంటే. కనుక మన అమ్మాయిలు అన్ని హెల్దీ ఫ్రెండ్షిప్స్ చేయొద్దంటే మనం మొదలు వాళ్ళకి అటెన్షన్ ఇచ్చి ఇంకా అప్రిషియేట్ చేయాలి. మనం ఇయ్యని అప్రిషియేషన్ ఎవరో బయట వాడిస్తారు. ఇచ్చేవరకు ఒకసారి 2 సార్లు అబ్బాయి చూస్తారు. తర్వాత మీరు పోయిన నెలలో 2వ తారీఖు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆ డ్రెస్ లో మరొకసారి రారండి. మా నాయనకు పట్టలేదు నా డ్రెస్, మా అమ్మకు పట్టలేదు, మా అన్న నేను పక్కింటి అమ్మాయిని పడేయడంలో వాడు చూసి అయిపోయిండు. ఈ అమ్మాయి ఇతడు నా డ్రెస్సును కూడా గుర్తుపెట్టుకుండు. అయితే పడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు అన్హెల్దీ అనారోగ్యకరమైన ఫ్రెండ్షిప్ చేయొద్దంటే మనం వాళ్ళకి ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి, మనం అప్రిషియేట్ చేయాలి, మనం దగ్గర తీసుకోవాలి. స్పెండ్ టైం. ప్రేమించడం మాత్రమే కాదు. తండ్రులు చాలా మంది అనుకుంటారు నేను నా పిల్లల కోసం చేస్తున్నా, ఇవన్నీ కూడా రాత్రం బావులు ఎదురాక కష్టపడితే సరిపోదు. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ఐ లవ్ యూ అని మన పిల్లలతో ఎన్నిసార్లు చెప్తున్నాం. ముఖ్యంగా ఇది లేకనే కుటుంబాలు చిన్నాభిన్నమవుతుంది. రెండో, ఈరోజు మీరు ఏం ఫ్యామిలీ ఏంటంటే మా జాయింట్ ఫ్యామిలీ ఏంటి? అవునా, జాయింట్ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు మీరు ఇంట్లో అంటే? నేను మా భార్య ఉంటాను. భార్య భర్తలు కలిసి ఉంటే జాయింట్ ఫ్యామిలీ దరిద్ర కాలంలో ఉన్నాం మనం. అయితే పిల్లలకు ఊర్లలో మేము చిన్నప్పుడు వెళ్ళినట్టు అమ్మ నాన్న చిన్నాన్నలు, మేము చిన్నాన్నల దగ్గర పెరిగాం, తాతల దగ్గర ఈరోజు ఉన్నారా అండి? తాతలకు పెళ్ళైన మరుక్షణమే ఆ కూడలు ఏం చేస్తుంది? భర్తను వేరు చేసి వేరు సంసారం పెడుతుంది. పిల్లలకు తాతలు లేరు, చిన్నాన్నలు లేరు, మామలు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎక్కడ బ్రాయిలర్ కోళ్ళలాగా వెళ్తున్నారు. ఈ బ్రాయిలర్ కోళ్ళు ఏమిటవి? ఆడనే ఉంటాయి, ఆడనే చేస్తే ఆడనే వస్తుంది. కనుక పిల్లలకు ముందు మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఏం నీతో చెప్తే వినరు, మీరు ఏం నీతో చెప్పినా పిల్లలు వినరు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేది చూస్తారు. మా అమ్మ నాన్న మా తాతగారిని ఎంత గౌరవిస్తున్నారు, మా నాన్నమ్మని ఎంత గౌరవిస్తున్నారు. నాన్నమ్మ చూస్తే బయట మంచం మీద నులక మంచం వేసి ఉంటాడు వాడు. ఇప్పుడు చూస్తాడు, రేపెట్టాడు ఓహో తల్లిదండ్రులు చూసుకునే పద్ధతిగా నేను కూడా మా అమ్మ నాయనకు తప్పకుండా ఇగో ఓల్డేజ్ హోమ్లో కొద్దుదా. కనుక మన మాటల్లో, మనం మాట్లాడే భాషలో, ఇంట్లో మందిని గురించి చెడుగా మాట్లాడము, బూతులు మాట్లాడము. పిల్లలు బాగా వింటారు కాబట్టి పిల్లల సంస్కారం. నా పిల్లలు ఉదాహరణకు, మా పిల్లలు పెద్ద పెద్ద కాన్వెంట్ చదవలేదు, కల్వకుర్తిలో సరస్వతి శిశు మందిరం వదలగా గర్వం లేదు. ఈరోజు అమెరికాలో నా కొడుకు మేజర్, ఆర్మీ మేజర్ అని చెప్తాడు. ఇప్పుడు అక్కడ ఉండి కూడా ఈ దేశం గురించి ఆలోచిస్తాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు వై యువర్ సో డిఫరెంట్. మిగతా వాళ్ళలా కాకుండా అమెరికాకు వెళ్ళి డాలర్లు సంపాదించకుండా భారతదేశం గురించి ఎందుకు ఆలోచిస్తుంటే సరస్వతి శిశు మందిరం దగ్గర సంస్కారం. కనుక పిల్లలకు కావాల్సింది ఈ మార్కులు. ఇవి కావు. మార్కులు అంటే వచ్చింది ఓ తండ్రి అంట పొద్దుగాలు తెచ్చి రైట్ ప్రోగ్రెస్ కార్డు ఇస్తాను అంటాం. తినేటప్పుడు ప్రేమతో సంతోషంతో కబుర్లు చెప్పాలి, ఎప్పుడు చదివి తినాలి. కానీ మన తండ్రులకు గుర్తుకొచ్చేది అప్పుడే అరే ప్రోగ్రెస్ కార్డు ఇవి అంటాడు. పొద్దున అయిన తర్వాత తీసుకురా వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది ఎందుకండి ఇప్పుడు భోజనం చేయండి కాదే తీసుకురా ప్రోగ్రెస్ ఊకే అవుతే వాడు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చింది రోజు చేస్తే అది చూసి పరేషాన్ అయిపోయింది. కానీ ఏమిరా లెక్కలు 3 మార్కులా, ఇంగ్లీష్ 2 మార్కులా, మొత్తం కలిసి ఒక 30 మార్కులు రాలేదు కదా, ఏం చేస్తున్నాం మీ అమ్మాయి రావే నన్ను ఇద్దరు బయట అన్నది భూతం బాగు. వాళ్ళ అమ్మ చెప్తున్నారు అరే వినండి ఉండండి అరే కొంచెం తొందరగా చెప్పి ఏం తొందర గెట్ అవుట్ అంటే అప్పుడు చెప్పిందట ఏం మాట్లాడుతున్నాండి ఈ చూసి అతను ప్రోగ్రెస్ కార్డు పేరు చూడండి. వాడు ఊరికే ప్రోగ్రెస్ కార్డు అంటే ఆ స్టోర్ రూమ్ లో పెట్టి పాత పెట్టెల్లో దేవుడు అంటే దొరికింది. అది మీదే, నీ యొక్క గొప్పతనం ఏంటి నీ స్కూల్లో ఇలా ఉండే అన్నట్టు. అంటే మనం ఏం చదివినాము దాన్ని బట్టి ఫ్రెండ్స్ మన పిల్లలకు మనం మీకు ఇంగ్లీష్ వర్డ్ చెప్తాను. గాంధీకి ఇష్టమైన పదం అది వాలంటరీ పావర్టీ. అంటే ఏంటి పావర్టీ? అంటే ఇది పేదరికం. పేదరికం 2 రకాలు. ఒకటి బలవంతంగా రుద్దబడ్డ పేదరికం, మనం ఏం చేయలేం దాన్ని. కానీ
ఉన్నాయి కదా అని పిల్లలు అడిగినప్పుడల్లా ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ ఒక వర్డ్ ఉంది రాజీవ్, ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అడగండి ఇవ్వడం, అడిగిందా ఇవ్వడమే. ఇది చేయొద్దు. డిలేడ్ గ్రాటిఫికేషన్. మా ఐఫోకస్లో మా సత్యనారాయణ ఐఫోకస్లో మన గురువు గారు నేర్పింది ఏంటంటే గ్రాటిఫికేషన్, కోరికలు వెంటనే తీర్చొద్దు. అలా తీరిస్తే పిల్లలకి ఏంటంటే మేము ఏం చెప్పినా అయితే కాదు. వాలంటరీ పావర్టీ అంటే స్వతహాగా పేదరికం నేర్పాలి పిల్లలకు. డబ్బులు ఎక్కువ ఇవ్వద్దు. వాళ్ళు చూస్తున్నాం దురదృష్టవశాత్తు పిల్లలకు పెద్ద పెద్ద కార్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళు సొంతంగా సంపాదించింది కాదు, పిల్లలు యాక్సిడెంట్ చేసుకొని సరిపోతుంది దురదృష్టవశాత్తు. ఆలోచించండి. కనుక మీ పిల్లలకు మీరు పాకెట్ పని ఇవ్వండి, వాళ్ళకు బాధ్యత నేర్పండి. పాకెట్ పని ఏం చేస్తున్నారో గమనించండి. ఇవన్నీ కూడా చాలా అవసరం ఇస్తున్నారా. మరియు పొద్దున్నే లేచి దేశం గురించి చెప్పండి. దేశం గురించి ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీ పిల్లలకు, మీ తమ్ముళ్లకు, మీ అమ్మాయిలకు దేశం గురించి చెప్తున్నా. ఈరోజు 145 కోట్ల మంది మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం రాత్రి. అక్కడ హిమాలయ పర్వతాల దగ్గర, చైనా బార్డర్ దగ్గర మన సైనికులు -50 డిగ్రీ సెంటిగ్రేడ్ చేతులు బయట పెట్టే కాలిపోతుంది. ఆ టెంపరేచర్కి అంత గడ్డ గడిపోతుంది. అటువంటి టెంపరేచర్ లో పొద్దుగా లేచే వరకు తాను బతుకుంటాడా, తన శవం ఉంటుందా తెలియని పరిస్థితిలో మన వీర సైనికులు పనిచేస్తుండే. ఒక్కసారన్నా వాళ్ళు పొద్దుగా లేచి కలుసుకుంటామా? ఈరోజు మన చుట్టూ ఉన్న దేశంలో ప్రపంచం అంతా ఏంటి హింస, మరణాలు, మారణహోమం, యుద్ధాలు. ఈ భారతదేశంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల యొక్క ఋషుల యొక్క ఆ యొక్క తపస్సు వల్ల మనం ప్రశాంతంగా ఉంటున్నాం. ఎవరి వల్ల? మన ఋషుల వల్ల, మన సైనికుల వల్ల. ఒక్కసారి వాళ్ళని తలుచుకొని గట్టిగా ఎవరైతే ఇక్కడ చప్పట్లు కొడతారో వాళ్ళ యొక్క జీవితం ధన్యమంటే చెప్తాం. మన పిల్లలు చెప్పాలి. ఎందుకు మన పిల్లలకి ఇంకోటి చెప్పాలి. ఇది మీకు వస్తున్న నీళ్లు, మీ ఇంటి మీద రోడ్డు ఊడ్చేటటువంటి ఆ యొక్క పారిశుద్ధ కార్మికులు మీకు తెలుసు కదా. నరేంద్ర మోడీ సంవత్సరానికి ఒకసారి పారిశుద్ధ్య కార్మికులు కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడుగుతాడు ఈ దేశ ప్రధానమంత్రి. దానికి ఎంత ఉన్న స్పిరిట్ ఏంటండి. వాళ్ళు లేకపోతే మనం లేవు. వాళ్ళని చిన్న చూపుగా వాళ్ళ పలకని చాలా ప్రేమతో. కనుక పిల్లలకు కృతజ్ఞత నేర్పాలి. మీకు నీళ్ళు వస్తున్నాయంటే, మీకు తిండి వస్తుందంటే ఎవరో రైతుల యొక్క కష్టము ఏ దాన్ని కూడా నాకు తెలుసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కోట్లు సంపాదించుంటారు మంది నుంచి. వాడు పిల్లగాడు అంటాడు, నాయన ఏ హోటల్ పోదాం, కాస్ట్లీయెస్ట్ హోటల్ పోదాం. వాడు ముందు ధర అంటాడు, అది చూడు కాస్ట్లీయెస్ట్ హోటల్ వెళ్ళాలి. కారు కొన్నామా, కాస్ట్లీయెస్ట్ కాదు. ఇలాంటి వాడు ఏమైతే ఆలోచించండి. కనుక మన పిల్లలకు ఎక్కువ నేర్పాలి. ఇంకొక విషయం చెప్తున్నా. ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ను విలేకరు అడిగినగా, ఏమిటండి మీరు ఇంత గొప్ప జీనియస్ ఎట్లయింది, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ జీనియస్ అంటే ఆయన చెప్పినట్ట, నేను ఇంత గొప్ప జీనియస్ కావడానికి మా అమ్మ కారణం. ద క్రెడిట్ గోస్ టు మై మదర్. మదర్ ఎట్టండి ఆలోచించండి. ఆయన అన్నాడ, నేను రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే వరకే మా అమ్మ ఒక ప్రశ్న అడిగేదాన్ని. ఎవ్రీడే మీరు ఏమవుతారు చెప్పండి. మీరు మీ పిల్లలు ఏం ప్రశ్న అడతారు చెప్పండి. ఆలోచించాలి. ఏం ప్రశ్న అడతారు? తిన్నవారు ఆయన, మధ్యాహ్నం తిన్నావు, మంచిగా తిన్నావా ఆయన, మందికి ఎవరికి పెట్టే కదా, నువ్వే తిన్నావు కదా, నీ ఫ్రెండ్స్ కూడా నువ్వే తిన్నావా, ఇదే కదా. కానీ చెప్పండి, ఎవరైనా చెప్తారా నోబెల్ ప్రైజ్ విన్నర్ కావడానికి ఆ తల్లి అడిగిన ప్రశ్న ఏంటో చెప్పండి. అది వింటే మనం ఏం చాలా మాట్లాడుతుంది. ఏంటి ఆ ప్రశ్న? ఆమె రోజు ఒక ప్రశ్న అడిగేదంట, నానా నువ్వు ఈరోజు స్కూల్లో చెప్పండి చూడు ఎంతమందిని కొట్టి వచ్చినావు, ఎన్ని పెన్సిల్ దొంగలకు వచ్చినావు, ఇదేనా మీ నాయన జిల్లా పరిషత్ పని చేస్తారు కదా. నీకు తల్లిదండ్రులు కరెక్ట్ అయితే, నా తండ్రులారా వినండి, తల్లిదండ్రులు మళ్ళీ వినండి, దొంగ చేష్టలు చేసి మందిని ముంచి సంపాదించిన రక్తపు మనీతోటి పిల్లలకు తిండి పెడితే ఆ తిండి పిల్లలు ఏంటి కూరగాని దేశ ద్రోహులు చవటలేదు. మనం సంపాదించిన డబ్బు నిజాయితీతో కూడి ఉన్నదైతే కోటి రెట్ల పనికి వస్తున్న తండ్రి. అందుకనే తల్లి ముఖ్యము. తండ్రి కనుక ఇంటికి పనికిరాని వస్తువులు తీసుకొచ్చి దొంగతనం చేస్తే గెట్అవుట్ అని వెళ్ళకుంటాం. ఎందుకంటే తల్లి ఇంట్లో ధర్మాన్ని పాటించేది. పిల్లవాడు చూస్తాడు, మా అమ్మ శివాజీ ఎట్లయిండు, జిజియా మాట వల్ల అయిండు, శ్రీరామచంద్ర ఎట్లయిండు, కౌశల్య తల్లి వల్ల అయిండు. కనుక తల్లి ఇస్ ద సెంటర్, యు ఆర్ ద హార్ట్. మీ హస్బెండ్ హెడ్ కావచ్చు, హెడ్లో ఏముంటుంది, హార్ట్ కాకపోతే ఐఎమ్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, యు ఆర్ ఓన్లీ ద హెడ్. హెడ్ ఏముంది, హెడ్ విషయం ఉంటే కొడుకుండా అయిపోయింది. కనుక హార్ట్ అని మీరు కనుక తల్లి ఇచ్చేటువంటి సంస్కారం. అటువంటి పిల్లలకి ఏం ఇవ్వాలి? దొంగతనం నేర్పొద్దు, లంచగొండితనం కాదు. ఏమడిగిందా తల్లి
ఉంటుంది. ఎవరికి చెప్పగలరా ఇప్పటికన్నా? ఎవరు చెప్తారో వాళ్ళకి గొప్ప ప్రైజ్ ఉంటుంది. ఆ తల్లి ఏమడిగింది ఎవరు చెప్తారో ఈ మహాసభలో? ఎందుకంటే హైట్ నగర్ గురించి నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఈరోజు ఆ మంచి అభిప్రాయము 10 రెట్లు జరిగింది. ఎందుకో తెలుసా? నేను చెప్పిన మాట ఒక్క నిమిషం కూడా ఎవరు ఇంటారు అనుకోలేదు. ఎందుకంటే అందరూ మీ పిల్లలు డాన్స్ కోసం వచ్చి నాకు తెలుసు. అదో అమ్మడు ఎంత శ్రద్ధతో వచ్చిండు. ఆ పిల్లలు స్కూల్ పెట్టిండు, వాళ్ళు ఆశీర్వదిస్తున్నాను. నేను చెప్తే ఎట్లా ఆశీర్వదించాను కనుక ఆమె అడిగిందంట ఆ తల్లి, నాయన ఈరోజు నువ్వు నీ స్కూల్లో టీచర్లను ఎన్ని ప్రశ్నలు అడిగినవు? ప్రశ్నలు అడిగించాలి. మన పిల్లలు ప్రశ్నలు అడిగితే మన పరిశ్రమ మనం ఎక్కడికి రాదు కదా. ఎవరు పిచ్చి అమ్మ ఎవరున్నారు ఈ ఫోటోలో? నేను. ఇందులో మీ నాయన. ఇందులో నేను. మీ నాయన. నేను. ఏమి పెళ్ళి మరి నేనెక్కడ పోయినా కదా, నేనెక్కడ పోయినా చెప్పలేరు కదా వీళ్ళు. కనుక అరే నిన్ను ఆ స్కూల్లో పట్టిస్తారా అని చెప్పి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక స్కూల్లో సార్ పట్టిస్తారు. కానీ పిల్లల్లో ఈ అడిగే ఆలోచించే ఈ ప్రశ్నలు తప్పని పెంపొందించాం. ప్రశ్న అడగమనాలి, రాకపోతే మనం కూడా తెలుసుకొని చెప్పాలి. కనుక చిన్నప్పుడే మనం ఏం చేస్తున్నాము? ప్రశ్నలు అడిగిస్తున్నాం పిల్లలను. కనుక ఫ్రెండ్స్, మనం ఇప్పటికైనా మన పిల్లలను ఈ దేశానికి పనికొచ్చే పనులకు శివాజీ పుట్టాలి అంటే పొద్దుగాలి శ్రీరాముని యొక్క ఉత్సవం జై శ్రీరామ్ జై హనుమాన్ పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? పక్కింట్లో ఉంటారు. మా ఇంట్లో ఉంటుంది. మా ఇంట్లో శివాజీ ఉంటుంది, మా ఇంట్లో వివేకానంద ఉంటుంది. పెళ్లి చేసుకోడు కాబట్టి అది కాదు. మనం ఈ దేశం మీకు తెలుసా? చెప్తే మీకు అందరికీ నిద్ర రాదు రాత్రికి. ఈరోజు ప్రపంచం నుంచి కోట్ల డాలర్లు ఈ దేశానికి పంపిస్తున్నారు. దేనికి? ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ స్కూల కోసి ఇంకొక 20 ఏళ్లలో ఈ దేశాన్ని చిన్నాభివృద్ధి చేసి ప్రపంచంలో వేరే ధర్మాల వారు ఆక్రమించుకోవాలని చూస్తుంది దేశాన్ని. అమెరికా నుంచి వస్తున్నవి, విదేశాల నుంచి వస్తున్నవి. మనం అక్కడ నిద్రపోతున్నాం. మన దేశం గురించి పట్టలేదు కనుక మన పిల్లలకు వీర సైనికుల పిడుగుల్లాగా భారత్ మాతాకి జై. వేరే అమ్మరు కాదు, అమ్మవారు ఒకే ఒక అమ్మవారు వివేకానంద చెప్పిండు. 1000 సంవత్సరాల వరకు ఈ దేశంలో అన్ని దేవతలను పక్క పెట్టి ఆ భారత మాత్రం మాత్రమే కొలవాలి. అటువంటి వీర పిడుగులను ఈ స్కూల్లో మనం తయారు చేయాలని నేను కోరుతున్నాను. అంతేకాదు మిత్రులారా, నా పిల్లలను 2 విషయాలు చెప్పి మన మంచి పేర్లు పెట్టాం. ఉదాహరణకు అక్కడ విద్య, ఆ తల్లిదండ్రులు విద్య. సురేంద్ర వచ్చాను, అమ్మ నువ్వే ఉన్నావు మేమే. మా విద్య అంటే సరస్వతి. మనం పెట్టే పేర్లన్నీ కూడా అద్భుతమైన పేర్లు ఉంటాయి, కానీ పిలిచే పేర్లు మాత్రం డబ్బు పేర్లు ఉంటాయి. ఉదాహరణకు అమ్మాయి పేరు సుమతి ఉంటాయి. ఏది? సుమతి నివార కుమతి కేసరి. హనుమాన్ చాలీసాలో ఏముంది? మీ పిల్లలకు హనుమాన్ చాలీసా చదివించండి రోజు ఒక్కసారి. వాళ్ళ జీవితంలో ఎంత పైకెళ్తాడో హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి లక్షణాలు మనకు వస్తాయి. అయితే సుమతి అని పెడతాం, కానీ పిలిచేది మాట్లాడుతుంది బొక్కి తిల్లు రాలే చిట్టి చిన్ను. ఏమైతే రాలి? చిట్టి చిన్నులు అయితే బక్కగా అయితే నడుపుతుంది. కానీ నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. మా చెల్లెలకు ఒక ఫ్రెండ్ ఉంది, దానికి 60 అయింది. ఓకే, ఆ అమ్మాయికి చిన్నప్పుడు వాళ్ళ పేరు మంచి పేరు పెట్టింది. ఏం పేరు? ఏదో పేరు పెట్టింది. కానీ పిలవడం ఏం చేసింది? అమ్మాయి కోకిల లాగా మాట్లాడదు కాబట్టి కోకిల ఇంగ్లీష్ ఏమంటే కక్కు 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 అంటే ఆ పిల్లకి కక్కు కక్కు ఇవ్వబడింది. కక్కు ఇవ్వబడి తినడంటే కక్కుతుంది. ఆఖరికి 20 ఏళ్ళ తర్వాత పెద్ద ఆపరేషన్ అయిపోయి ఆ అమ్మాయికి. కనుక మనం ఎప్పుడు కూడా పిల్లలను పనికిరాని చెడ్డ పేరు వాడు చిన్ను 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 ఎంత పేరు చిన్నట్టుంటండి. మీరు మీ పిల్లలకు వాళ్ళ పేర్ల యొక్క మీనింగ్ చెప్పండి. అదే నువ్వు లక్ష్మి, నీ పేరు ఐశ్వర్య. ఐశ్వర్య అంటే మొత్తం ఈశ్వరుడితో నీకున్నటువంటి ఆ ధనము సంపదను ఈశ్వరుని యొక్క కృపగా ఆఖరికి నా బిడ్డకున్న పేరు ఎవరికి ఉండదు ప్రపంచం. అంతే పనికిరాని పేరు పెడుతుంది. అట్లా కాదు. ఓకే, నేను అదొకటి. రెండోది ఏంటంటే మనము 2 విషయాలు చూపిస్తాను. ఏదైతే రోజు ఇంట్లో పిల్లల్ని అంటామో అదే నిజం. ఉదాహరణకు మనం ఇంట్లో ప్రేమ తెలియక సైకాలజీ తెలియక అరే పనికిరాని కూడా ఎక్కువ మా అరే ఇక లెక్కలు రాదా, నాకు కూడా రాలేదు లెక్కలు, మా నాయనకు కూడా రాలేదురా అంటే వాడు అనుకుంటాడు ఓహో సార్ దానికి చెప్తాడు. భాగ్యలక్ష్మి మేడం దగ్గర పోయి ఏం బాబు లెక్కలు తెలియదు మేడం ఒకటేసారి చెప్తాం మేడం మనం అనుకుంటు మా ఇంట్లో మా వంశంలో లెక్కల జీన్ లేదంట మా నాయన చెప్పిండు. అంటే మనం ఇంట్లో నెగిటివ్ విషయాలు, ఇంగ్లీష్ కష్టం, తెలుగు చాలా కష్టం, డ్రాయింగ్ కష్టం, నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, ఇలాంటి మాటలు మాట్లాడితే వాడు విని ఏమవుతాడు? ఓ ఇంగ్లీష్ చాలా కష్టము, మ్యాథ్స్ అయితే అసలే రాదు, వాడు
నిర్ణయం చేసుకుంటారు. ఏది కూడా నెగిటివ్ యూ కెన్ డూ అని చెప్పారు. యూ కెన్ డూ మంత్ర, ఇది ఒకటే మంత్రం. మనము పిల్లలను 10 ఏళ్ల వరకు అంట 15 ఏళ్ల వరకు 1,45,000 సార్లు ఒక మంత్రం బోధిస్తుంటాం. ఏంది? యూ కాంట్, యూ కాంట్, నువ్వు నై కట్టే, నీకు రాదు, నీకు చేత కాదు, నువ్వు పనికిరాను ఆయన నీ ఆశీర్వాదం ఉంటుంది. అట్లనే జరుగుతుంది. కానీ మనం ఏం చేయాలి? యూ కెన్ డూ ఎవ్రీథింగ్, నువ్వు ప్రతి విషయంలో చేయగలవు అనే మంత్రాన్ని పిల్లలకు చెప్పాలి. ఎంకరేజ్ చేయాలి, పిల్లలకు శక్తిని ఇవ్వాలి, మీ మాటలతో శక్తిని ఇవ్వగలరు. ఇది ఒకటి చాలా ముఖ్యమైన విషయం. అదొకటి. రెండవది, మనము పిల్లలను ఎవరితో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఆత్మన్యూనత ఏర్పడుతుంది. మీరు గెలవగలరన్న ఇంకొక మాట, అందరికీ ఉన్న ఒక బలహీనత ఏం చేస్తా, ఇంటికి వచ్చి నీ ర్యాంక్ వెళ్తానంట, నువ్వే ఫస్ట్ రావాలి అంటే, నువ్వే ఫస్ట్ రావాలంటే ఏమంటారు మిత్రులారా? నువ్వే ఫస్ట్ రావాలంటే మిగతా వాళ్ళని ఓడిపోవాలి. అంటే నువ్వు గెలవాలంటే నీ క్లాస్లో ఉన్న 60 మంది ఓడిపోవాలి. ఇది పిల్లలకు నేర్పొద్దు. నువ్వు కాదు, మనం అందరు కలిసి వెళ్ళాలి. ఇది నేర్పాలి పిల్లలకు. ఏది సంఘటన శక్తి, ఐకమత్యము, టీమ్ స్పిరిట్ నేర్పాలి తప్ప నేనే ఫస్ట్ ఏమేం తెలుసా? చివరికి ఒక ముఖ్యమైన నా జీవితంలో ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ కార్పొరేట్ స్కూల్లో, దళిత స్కూల్లోకి ఏమైతే తెలుసా, దొంగ మార్కులు వేసుకొని ఇంటర్మీడియట్ లో కూడా ప్రాక్టికల్స్ మార్కు వాడు ముఖం చూడకుండా వాడు దొంగ మార్కులు వేసుకొని ఇంజనీర్ వేసాడు. ఏమైతే రాగలదు? ఒక మంచి కొడుకు కాదు, ఒక మంచి బిడ్డ కాదు, ఒక మంచి భర్త కూడా కాదు. ఆఖరికి ఈరోజు విదేశాల్లో ఉన్న రోగం మన దగ్గరికి వచ్చింది. ఏమిటి ఆ రోగం అంటే, పెళ్ళి అయిన తర్వాత 6 నెలలు సంసారం చేస్తుంది. నేను మొదటిసారిగా అమెరికా పోయినప్పుడు ఎత్తి 2012లో ఉన్నా. మా పిల్లలు అక్కడ ఉన్నారు కదా, నా భార్యను కోరుకొని ఢిల్లీలో ముగిస్తాయి చెప్పి ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కాను. 16 గంటలు వెళ్తే షికాగో. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. అందంగా ఉంటుంది, 25 ఏళ్ళు ఉంటుంది. కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా విమానం ఎక్కిన వాళ్ళకి తెలుసు. విమానం అంటే మన ఆర్టీసీ బస్సుల కంటే రేవంత్ రెడ్డి గారి బస్సుల కంటే అర్థం. రేవంత్ రెడ్డి గారి కంటే ఫ్రీ బస్సులు కదా. అయితే మనం మూత్రం పోయాలంటే పక్కన లేపాలి. సో అమ్మాయి పరిచయం చేసుకోవాలి, తప్పదు. పరిచయం చేసుకొని ఒక మాట అడిగినాను, ఈ భారతదేశంలో అటువంటి ప్రశ్న ఇంతవరకు ఎవరు వినలేదు. నన్ను అటువంటి ప్రశ్నతో నా గుండెలో బాగు. ఏం ప్రశ్న తెలుసా? గెస్ చేయగలరా? సార్, నేను when did you get married for the first time? నీ మొదటి పెళ్లి ఎప్పుడైందో తెలుసుకోవచ్చా సార్? నాకు జల్లు అని నా భార్య చూసా. నా అదృష్టము ఆమె నిద్రపోతుంది. ఎందుకంటే ప్యాకింగ్ లో దాన్ని వరకు బిజీ ఆడిపిల్ల కదా. అన్నాకనే ఆ దగ్గర మళ్ళీ ఎందుకని మాట్లాడుతున్నావు, నాకు ఒకే ఒక పెళ్ళి అయింది 35 ఏళ్ల కింద అయిందన్న. 35 ఏళ్ళ సార్? యూ మీన్ టు సే దట్ ఫర్ ద లాస్ట్ 35 years యూ హావ్ బీన్ లివింగ్ విత్ ద సేమ్ వైఫ్? 35 ఏళ్ళ నుంచి ఒకే భార్యతో జీవిస్తున్నారు. మీరు ఎందుకంటే మా భారతదేశం అట్లేదమ్మా. 35 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 7 జన్మాస్ సేమ్ వైఫ్ సేమ్ హస్బెండ్. మీకు సంతోషం ఉంటుందా? మీ అమ్మానైనా సేమ్ నెక్స్ట్ 7 జన్మలు మార్చుకోవాలనుకున్నాం తప్ప అందరూ చప్పట్లు కొట్టండి. కనీసం మార్చుకోవాలనుకుంటే చప్పట్లు కొట్టండి. ఓకే, ఆ అమ్మాయిని అడిగినా ఎందుకు తల్లి అట్టుకుంటున్నావు అంటే, అన్నది సార్ నాది 24 years దాటింది. మొన్ననే బర్త్డే చేసుకున్నా. బర్త్డే బర్త్డే కాడికి వస్తా చేసుకున్నా. నేను ఇప్పుడు మా 3rd బాయ్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ కమ్ బాయ్ ఫ్రెండ్ తో నేను చూస్తున్నా. వారికి నేను చెప్తాను, ఈ దరిద్రము ఈ రోజు మన దేశంలో వచ్చింది. ఎందుకంటే కార్పొరేట్ పనికిరాని కాలేజీల్లో నీతి నియమాలు చెప్పరు. 15 ఆగస్టులో ఇంటిపై 12 సార్లు, 26 జనవరి తెలియదు, అంబేద్కర్ రాజ్యాంగం తెలియదు. ఇలాంటి దరిద్ర చదువులు కావాలన్నా ఇలా పిల్లలు భార్య భర్తలు చదువుకొని పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో మన పిల్లలకు అందిస్తున్న మంచి విద్య వీళ్ళు గట్టిగా ఆశీర్వాదం చేయాలని తప్పట్టు కొట్టడం. అందరూ కూడా తప్పట్టు కొట్టాలి, తప్పట్టు కొట్టాలి. ఓకే, ఈ స్కూల్ అభివృద్ధి ఏంటంటే ఒక్క పని మనం చేయాలని చెప్తున్నారు. నేను బర్త్డే గురించి చెప్పాలి కదా. ఎట్లా చేస్తుండే బర్త్డే? మీరు బర్త్డే అంటే వాళ్ళు ప్రపంచం కాదు. పిల్లలు వాళ్ళ మనసులో ఏం కావాలి నీకంటే పిల్లలకు ఒక బర్త్డే కావాలి. ఎందుకు బర్త్డే అంటే వాళ్ళు ఒక పెద్ద విఐపీ. బర్త్డే అంటే నాకు తెలుసు కొందరు తండ్రులు బర్త్డే రోజు అనాథ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు చేతులుగా. అంతేగాని నాన్న నీకేమొద్దు, ఆ పేదవాళ్ళు వాళ్ళు ఎలా బతుకున్నారు చూడు, నువ్వు 2 పూటలు 3 పూటలు నీకు ఇచ్చిన భోజనము పేదవాళ్ళకి లేదని చిన్నప్పుడు పరిచయం చేయాలి. అప్పుడు తన కొడుకు ఒక మహాత్మా గాంధీ అయితే, అప్పుడు ఒక నరేంద్ర మోడీ అయి ఒక టీ అమ్ముకునేవాడు. ఏంటంటే టీ అమ్ముకుంటాడు. ఏం చేయాలంటే
నెక్స్ట్ ఇయర్ దీన్ని రేకులు వేయాలి, రేకులు అయినా ఇంకో డబ్బా వేయాలి, ఇంకో బ్రాండ్స్ పెట్టాలి, ఒకటి ఐస్ దగ్గర పెట్టాలి. నరేంద్ర మోడీ మొదటి నుంచి ఆయన మనసులో ఒకే కోరిక ఏంటి, ఈ భారత్ ఆయన టీచ్ చేస్తున్నప్పుడల్లా నా దేశము ఏదైతే ప్రపంచంలో అత్యంత నిరుపేద దేశంగా చిన్న చూపుబడుతుందో ఈ దేశాన్ని పరమ బయలు తీసుకెళ్ళి దానికోసం చేసుకున్న భార్యను పక్కకెట్టి నాకు గృహస్థాశ్రమంతో నా ఊపిరి ఈ దేశంలో అలాంటి దేశ నాయకులున్న ఒక వివేకానంద, ఒక నరేంద్ర మోడీ అలాంటి దేశ నాయకులు, రాష్ట్ర నాయకులున్న మనము మన పిల్లలు కూడా అలా చేయాలంటే మనం వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పాల్సి మనం బుద్ధిమంతులు ఉండి భార్యాభర్తలు పైసల కోసం తీసుకురాడుకోకుండా బర్త్డే రోజు త్యాగం నేర్పాలి. శ్రీరాముడు త్యాగం చేశాడు, భరతుడు త్యాగం చేశాడు. అలాంటి నేర్పాలని కోరుతూ నేను చివరికి ఒక్క మాట చెప్తున్నాను. మనము ఈ స్కూల్ అభివృద్ధి చెందాలంటే ఒకటి, నేను నా మాట నమ్మండి, నేను కనీసం నా జీవితంలో 10,000 మందికి చదువు చెప్పాను. నా స్టూడెంట్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్ లాయర్స్ ఉన్నారు, జడ్జి ఉన్నారు. నేను వీళ్ళను ఈ వచ్చిన గంట సేపట్లో వీళ్ళని పరీక్ష చేసిన. ఎస్, దే డిజర్వ్, దిస్ స్కూల్ డిజర్వ్ టు అడ్మిట్ అవర్ చిల్డ్రన్. నా మాట నమ్మండి, నేను ఒకవేళ ఈ స్కూల్ మీ యొక్క ఆశలను అడియాసలు చేస్తే నన్ను అడగండి, నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను. కానీ మనం ఒక్క విషయంలో సాధించాలి, ఏంటంటే ఎవరైనా సురేష్ పాపం రోడ్డు మీద పిచ్చోళ్ళగా తిరుగుతూ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు చెప్తూ అక్కడ వాళ్ళ జీతం తెచ్చి మన పిల్లలు మన టీచర్ని సాల్వ్ చేస్తున్నాడే. అలా కాకుండా అతని జీనియస్ మనస్సుకు ఉపయోగపడాలంటే మనము సకాలంలో ఫీజు అడిగినట్టే తీయాలి. మనం ఫీజు సరిగ్గా ఇవ్వకపోతే ఏం చేస్తాడు సురేష్? వాళ్ళకి ఎక్కడ మంచి మంచి టీచర్లు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చిలుకల్లా ఎంత ముందుగా మాట్లాడుతుందండి. నాకు తెలుసు చెప్తున్నా, చాలా కాలేజీల్లో ఇంగ్లీష్ లెక్చరర్లకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఒక్క సెంటెన్స్ కరెక్ట్ మాట్లాడలేరు. ఈ చిన్న నర్సరీ పిల్లలకు ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళను చెప్తే సురేష్ ఎక్కడ ఉన్నాడా రాత్రి బయట. వెరీ గుడ్. ఈ స్కూల్కి వచ్చే లోపల నర్సరీ పిల్లలకు పోయి మనం ఏం చెప్తామని, పాపం నర్సరీ 5వ తరగతి ఎవరు లేరంట, 4వ తరగతి ఒక్కడంట, 3వ తరగతి ఒక్కడంట. షబ్బాస్, నీవు నా పాలమూరు జిల్లాకి వచ్చి ఇంత చక్కగా భాగ్యనగరాన్ని విద్యతో అభివృద్ధి చేస్తున్నావు. తప్పకుండా సురేష్ గుర్తుపెట్టుకోండి, మనం పిండి ఎంత పెడితే రొట్టంటే మీరు కనుక సార్ మేము ఫీజు ఇవ్వలేమంటే సరే అంటే బాధపడి చెప్పలేదు. పాపం పేదరికం నుంచి వచ్చాడు, కానీ వాళ్ళకి జీతం ఇవ్వలేదు. అప్పుడు రాజీ పడి మనుషులను టీచర్లు వల్ల బీటెక్ అమ్మాయి ఉంది అక్కడ, బీటెక్ చదివి స్కూల్లో పనిచేస్తున్నా. ఎస్, వాళ్ళ జీతాలు ఎంత ఇస్తారు, కళ్ళని తిరుగుతాయి. కనుక దయచేసి మంచి టీచర్లు పెట్టాలంటే మనం మంచి సంతోషం మన పిల్లల కోసం, సరస్వతి కోసం చక్కగా కోసి చేయకుండా బేరం చేయకుండా ఫీజులు కడదాము, సకాలంలో కడదాము, బేరం చేద్దాం. మన పిల్లల భవిష్యత్తు కూడా ఆ అమ్మవారు, ఆ సరస్వతి అమ్మవారు నీ కొడుకు కోసం ఎవరి కోసం అంటే మనం తప్ప ఇచ్చేది పిల్లల కోసం కదా. మన జీవితం యొక్క లక్ష్యమే వాళ్ళు. కాబట్టి ఎంకరేజ్ చేయడము తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. డెఫినెట్ గా ఈ స్కూల్ యొక్క స్ట్రెంత్ ను నెక్స్ట్ ఇయర్ 300 పెంచాలని మీకు పెద్దలందరూ మనస్ఫూర్తిగా అమ్మ మీరు ఆశీర్వదించండి. మంచిది విద్యా అమ్మవారు, మీరు తప్ప పోయినసారి వచ్చినట్టు వారు అమ్మ మీ యొక్క సహకారం ఆశీర్వాదం కావాలి. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ అండ్ కంగ్రాచులేట్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్.